జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అత్యంత కీలకమైన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న రవాణా కార్యకలాపాలు, శిక్షణకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ దాడులకు దిగింది. లక్ష్యాల ఎంపిక వెనుక కారణాలు భారత్పై ఉగ్రదాడులు, చొరబాట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 9 ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంత కీలకమైనవో అంచనా వేసి వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. బహవల్పూర్ జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఉన్న బహవల్పూర్ మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. 2001 పార్లమెంటు దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది లేదా సంబంధం కలిగి ఉంది. మురిడ్కే లష్కరే తోయిబా స్థావరం శిక్షణ కేంద్రం లాహోర్కు సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న మొరెడ్కేవ్ లష్కరే తోయిబా దాని సేవా విభాగం జమాత్ ఉద్ దవాకు దీర్ఘకాలంగా కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, భావజాల వ్యాప్తి కేంద్రాలు, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 2008 ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారని సమాచారం. కోట్లీ బాంబర్ల శిక్షణ ఉగ్రవాదుల ప్రయోగ కేంద్రం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ ఆత్మాహుతి బాంబర్లు తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణ కేంద్రంగా భారత్ పలుమార్లు గుర్తించింది. అధికార వర్గాల కథనం ప్రకారం కోట్లీ కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం ఉంది.